హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ మ్యాథమెటిక్స్లో ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ డిస్కస్ చేద్దాం. మనకి మ్యాథ్స్లో 8 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 8 చాప్టర్స్లో అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. డిస్క్రిప్షన్ పార్ట్లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉన్నాయి స్టూడెంట్స్. ఆ వీడియో సపరేట్గా చేశాను. నంబర్స్ చేంజ్ ఉంటాయి, క్వశ్చన్ రిమైన్ ద సేమ్. సో గో త్రూ దట్ వీడియో ఆల్సో అండ్ ప్రిపేర్ వెల్ ఫర్ ద ఎగ్జామ్. Important 4 mark question in statistics are: write the formula for median and explain each terms in it. Write the formula for mode and explain each term in it. Write the formula for mean and explain each term in it. ఈ త్రీ క్వశ్చన్స్ లో ఒక క్వశ్చన్ కంపల్సరీ అడుగుతారు స్టూడెంట్స్. సో లెట్ us discuss in detail. Median formula is L plus n by 2 minus CF by F into H, where L represents the lower limit of the median class, n represents the total sum of all frequencies, CF represents the cumulative frequency before the median class, F represents the frequency, and H represents the class width. So అదే మీన్ అడిగితే write the formula for mean and explain each term అని అంటే you have to write like this students: x is equal to a plus sigma fi ui by sigma fi into h. A అనేది assumed mean, h అంటే class interval or class width అని కూడా రాయొచ్చు. ui is the magnitude of the difference between xi and ai. fi is the frequency. So mode formula is L plus F1 minus F0 by 2F1 minus F0 minus F2 into H. L under lower limit of the modal class, H under size of the class interval, F1 is the frequency of the modal class, F0 is the frequency of the class preceding the modal class, F2 under frequency of the class succeeding the modal class. ఈ త్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్ స్టూడెంట్స్. ఇందులో ఒక క్వశ్చన్ అడిగే అవకాశాలు ఉన్నాయి. So 3 points ఏంటి? 7 minus 2, 5, 1, 3k are collinear. If points are collinear, then area of triangle is 0. గుర్తుపెట్టుకోండి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా డెఫినెట్గా రాయాల్సి ఉంటుంది. హాఫ్ మార్క్ వస్తుంది. హాఫ్ ఇంటూ x1 y2 మైనస్ y3 ఫస్ట్ టర్మ్ ప్లస్ x2 y3 మైనస్ y1 సెకండ్ టర్మ్ ప్లస్ x3 y1 మైనస్ y2 షుడ్ బి ఈక్వేటెడ్ విత్ 0 ఎందుకంటే కొలీనియర్ కాబట్టి. సో హాఫ్ ఇంటూ ఈ ఫస్ట్ పాయింట్ని x1 y1 అనుకోవాలి, సెకండ్ పాయింట్ని x2 y2 అనుకోవాలి, ఫస్ట్ పాయింట్ ఉంది కదా x1 y1 అనుకోవాలి, సెకండ్ పాయింట్ x2 y2, థర్డ్ పాయింట్ x3 y3 అని ఈ ఫార్ములాలో రాసుకోవాలి. x1 ఎంత 7, సో 7 y2 మైనస్ y3 అంటే 1 మైనస్ k, x2 5, y3 మైనస్ y1 ఇస్ k ప్లస్ 2 ప్లస్ x3 ఎంత, x3 మనకు ఆల్రెడీ అనుకున్నాం 3 అనుకున్నాం కాబట్టి 3, y1 ఈజ్ మైనస్ 2, y1 ఈజ్ y2 ఈజ్ మైనస్ 1. సో క్యాలిక్యులేషన్ చేస్తే మైనస్ 2k ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది స్టూడెంట్స్. సో ప్లస్ 8 అక్కడ సైడ్ పంపిద్దాం, మైనస్ 8 అవుతుంది. సో మైనస్ మైనస్ గెట్ క్యాన్సిల్, k ఈజ్ ఈక్వల్ టు 8 by 2 విచ్ ఈస్ 4. సో ద వాల్యూ ఆఫ్ k ఇక్కడ 4 అనే నంబర్ ఉంటుంది, మనం ఫైండ్ అవుట్ చేసాం. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ 4 minus 1 అండ్ minus 2 minus 3. సో థర్డ్ సెక్షన్లో ఒక ప్రాబ్లం ట్రైసెక్షన్ అయినా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫ్రమ్ కోఆర్డినేట్ జామెట్రీలో నుంచి అడిగే అవకాశాలు ఉన్నాయి స్టూడెంట్స్. ఇచ్చిన పాయింట్ని x1 y1 x2 y2 గా రిప్రజెంట్ చేసుకోవాలి ఈ విధంగా. ఫస్ట్ కేసులో మనం 1:2తో చేయాలి, సెకండ్ కేసు 2:1తో. సో 1:2లో m1 ఈజ్ 1, m2 ఈజ్ 2. సో సెక్షన్ ఫార్మ్లో యూజ్ చేయాల్సి ఉంటుంది స్టూడెంట్స్. ట్రైసెక్షన్ అనగానే m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2, m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. ఇక్కడ 4 మైనస్ 1 మైనస్ 2 మైనస్ ఈ రెండు పాయింట్స్ క్వశ్చన్లో ఇస్తాడు. x1 y1 x2 y2 రిప్రజెంట్ చేసుకొని ఫార్ములాలో రిప్లేస్ చేయాలి. ఫస్ట్ కేసులో ట్రైసెక్షన్ పాయింట్ ఏంటి 2, మైనస్ 5/3. అలాగే సెకండ్ కేసులో 2:1 రిప్రజెంట్ చేసుకోవాలి. m1 ఏమో 2, m2 ఏమో 1. సో సేమ్ సెక్షన్ ఫార్ములా యూజ్ చేయాలి, సేమ్ పాయింట్స్. ఓన్లీ చేంజ్ ఏంటంటే ఫస్ట్ కేసులో 1:2, సెకండ్ కేసులో 2:1 రిప్లేస్ చేశాక మనకి ట్రైసెక్షన్ పాయింట్ సెకండ్ కేసులో 0, మైనస్ 7/3 వస్తుంది. సో ట్రైసెక్షన్ పాయింట్స్ ఏంటి 2, మైనస్ 5/3, 0, మైనస్ 7/3. If 1, 2, 4, y, x, 6 and 3, 5 are the vertices of a parallelogram taken in order, find x and y. మనం ఈ ప్రాబ్లంలో ఎక్స్ని వైని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైనా ప్యారలోగ్రామ్ ఇచ్చి ఎక్స్ ఆర్ వై అన్నోన్ వాల్యూ ఇస్తే మనము మిడ్ పాయింట్ ఫామ్లో యూజ్ చేయాలి. ఎందుకు అంటే మనకి ఇచ్చిన పాయింట్స్ని ఏబిసిడిగా రిప్రజెంట్ చేయాలి. ఏ పాయింట్ ఈజ్ 1, 2, బి ఈజ్ 4y, సి ఈజ్ x, 6 అండ్ డి ఈజ్ 3, 5. ఈ విధంగా రిప్రజెంట్ చేశాక ప్రాపర్టీ ఆఫ్ ప్యారలోగ్రామ్ చూడాలి. సో ప్రాపర్టీ ఆఫ్ ప్యారలోగ్రామ్ ఏంది? డయాగ్నల్స్ ఆఫ్ ఎ ప్యారలోగ్రామ్ బైసెక్ట్ ఈచ్ అదర్. అంటే ఏసీ మిడ్ పాయింట్ బీడి మిడ్ పాయింట్ సమానంగా ఉంటాయి. మనం ఈ ప్రాబ్లంలో మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ విల్ బి ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ బీడి. సో మిడ్ పాయింట్ ఫార్ములా యూజ్ చేస్తాం. మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ, సో మిడ్ పాయింట్ ఫార్ములా తెలుసు మనందరికీ, x1 ప్లస్ x2 బై 2, y1 ప్లస్ y2 బై 2
should be equated with midpoint of BD. Again, right side కూడా same formula apply చేయాలి. x1 plus x2 by 2, y1 plus y2 by 2. సో AC కాబట్టి Aని x1 y1, Cని x2 y2 అని రిప్రజెంట్ చేసి ఫార్ములాలో రిప్లేస్ చేయాలి. x1 is 1, x2 is x by 2, y1 is 2, y2 is 6. We need to replace 2 plus 6 by 2 in the formula. సో అలాగే రైట్ హ్యాండ్ సైడ్, ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్లో BD పాయింట్స్ని x1 y1గా x2 y2గా రిప్రజెంట్ చేసి ఫార్ములాలో అప్లై చేయాలి స్టూడెంట్స్. x1 ఎంత 4 ప్లస్ 3 బై 2, x1 ప్లస్ x2 అంటే 4 ప్లస్ 3 బై 2, y1 ప్లస్ y2 y ప్లస్ 5 బై 2, ఇక్కడ y ప్లస్ 5 బై 2 రిప్రజెంట్ చేయాలి. We'll equate x coordinate of 2 points. So ఇక్కడ x coordinates ఏంటి? We will equate 1 plus x by 2 should be equated with 4 plus 3 by 2. 4 plus 3 ఎంత? 7 by 2. So this is the first part. And second part ఏంటి? y coordinates కూడా ఈక్వేట్ చేయాలి. y coordinate ఏంటి? 2 plus 6. 2 plus 6 ఏంటి? 8 by 2 should be equated with y coordinate, which is y plus 5 by 2. సో క్లియర్గా డినామినేటర్ క్యాన్సిల్ అయింది కాబట్టి మనకు కావాల్సింది ఎక్స్ కాబట్టి ఎక్స్ షుడ్ బి ఈక్వేటెడ్ విత్ 7. సో +1 గోస్ టు ద అదర్ సైడ్, విల్ బికమ్ -1. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7 minus 1 ఈజ్ 6. అలాగే డినామినేటర్లో ఇట్ విల్ క్యాన్సల్. సో y ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 8 కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు 8 minus 5, ఎందుకంటే +5 ఇక్కడ సైడ్ వచ్చింది కాబట్టి -5. సో వాల్యూ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 8 minus 5 ఈజ్ 3. సో ఫైండ్ x అండ్ y అడిగాడు కాబట్టి x వాల్యూ ఈజ్ 6 అండ్ y వాల్యూ ఈజ్ 3. The distance between the points x7 and 115 is 10 units. Find the value of x. So we are going to find this value x in this problem. సో మనం ఏం చేయాలంటే మనము డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా యూజ్ చేయాలి. అదేంటి? √x2 - x1 whole square plus y2 - y1 whole square. So we'll represent x1 y1 for x comma 7 and x2 y2 for 1 comma 15. మనకి డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా తెలుసు, దట్ ఈస్ √x2 - x1 whole square plus y2 - y1 whole square. So x2 ఎంత? 1 minus x whole square. I'm applying this formula here. And y2 - y1 15. సో మనకి రూట్ ఉంటే క్యాలిక్యులేషన్ డిఫికల్ట్ ఉంటుంది కాబట్టి వీ హ్యావ్ టు స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఏంటి అంటే వీ నీడ్ టు స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. ఎందుకు స్క్వేర్ చేయాలి అంటే టు రిమూవ్ ది స్క్వేర్ రూట్. స్క్వేర్ రూట్ ఉంటే క్యాలిక్యులేషన్ పార్ట్ చాలా డిఫికల్ట్ ఉంటుంది కాబట్టి ఈ స్క్వేర్ రూట్ తీసేయాలంటే మనం స్క్వేర్ చేయాలి. ఇప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a - b హోల్ స్క్వేర్. సో ఏ స్క్వేర్ అంటే a అంటే ఫస్ట్ టర్మ్ 1 స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ x స్క్వేర్ మైనస్ 2ab అంటే 2 into 1 into x, విచ్ ఇస్ 2 1s are 2 into x is 2x అవుతుంది. మన అందరికి తెలిసి 8 స్క్వేర్ వాల్యూ 64 కాబట్టి అలాగే రాసుకొని ఈజ్ ఈక్వల్ టు 10 స్క్వేర్ వాల్యూ ఎంత? 100. 10 స్క్వేర్ అంటే 10 into 10 2 టైమ్స్ రాయాల్సి ఉంటుంది. 10 10s are 100. ఈ స్టెప్ ఎలా వచ్చిందో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ రాద్దాము. 2x 1 స్క్వేర్ ఈజ్ 1. 1 ప్లస్ 64 ఎంత? 65. సో ప్లస్ 65 ఈజ్ ఈక్వల్ టు 100. So when plus 100 comes to the other side of the equal to, it will become minus 100. So x square minus 2x plus 65 minus 100 is equal to 0. So ఇప్పుడు ఈ రెండు numbers కాబట్టి we can subtract. 100 minus 65 is how much? 100 minus 65 is 35 and symbol remains minus. ఎందుకు మైనస్ అంటే పెద్ద నెంబర్ 100 కాబట్టి అండ్ 100 సింబల్ మైనస్ కాబట్టి -35 రాయాల్సి ఉంటుంది. సో మనకి ఇప్పుడు x square minus 2x minus 35 ఎలా వచ్చిందో తెలిసింది. So this is a quadratic equation. X square minus 2x minus 35 is equal to 0. నేను డిస్క్రిప్షన్ పార్ట్లో ఫ్యాక్టరైజేషన్ ఎలా సాల్వ్ చేయాలనేది ఇన్ డీటెయిల్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లీజ్ హ్యావ్ ఎ గ్లాన్స్ అట్ దట్. సో x square minus 2x minus 35 కాబట్టి x will be obviously -5 or 7. సో ఇక్కడ x వాల్యూ 7 అని ఉండొచ్చు ఆర్ -5 అయినా ఉండొచ్చు. So probability of 4 concepts చాలా important. One is cards, the other is dice, single dice and 2 dice. ఏదన్నా అడగొచ్చు. Third one is important, tossing a coin, and fourth one is number or balls. So 4 concepts లో ఏ క్వశ్చన్ అయినా ఇవ్వచ్చు. ఫస్ట్ కార్డ్స్ గురించి చూద్దాం. కార్డ్స్లో మనకి 52 కార్డ్స్ ఉంటాయి.
సో దీన్ని క్లబ్ అంటాము. క్లబ్ కార్డ్స్ 13 ఉంటాయి. స్పేడ్ కార్డ్స్ 13 ఉంటాయి. దే ఆర్ బ్లాక్ ఇన్ కలర్. సో హార్ట్ కార్డ్స్ 13 ఉంటాయి. డైమండ్ కార్డ్స్ 13 ఉంటాయి. సో టోటల్ 13 4s ఆర్ 52. సో 1 8 2 3 4 5 6 7 8 9 10 తర్వాత జాక్, క్వీన్, కింగ్ దే ఆర్ ఫేస్ కార్డ్స్. సో ఫేస్ కార్డ్స్ 3 ఉంటాయి స్పేడ్‌లో. సో టోటల్ నంబర్ ఆఫ్ స్పేడ్ కార్డ్స్ విల్ బికమ్ 12. 3 4s ఆర్ 12. సో బ్లాక్ కార్డ్స్ స్టూడెంట్స్ 26 ఉంటాయి. రెడ్ కార్డ్స్ 26 ఉంటుంది. హార్ట్ ఆర్ డైమండ్ 13 ఈచ్. సో ఏదైనా పర్టికులర్ నంబర్ కార్డ్ అడిగితే 3 అనే కార్డు మనకి 4 ఉంటాయి. సో ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ 3 ఈజ్ 4/52. ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ బ్లాక్ కలర్ కార్డ్స్ ఆర్ 26/52. ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ స్పేడ్ 4 అనేది ఒక్కటే కార్డు ఉంటుంది డెక్ ఆఫ్ కార్డులో కాబట్టి 1/52. ఇక్కడ ఏం అడిగాడో చూద్దాం. ప్రైమ్ నంబర్స్. సో ప్రైమ్ నంబర్స్ మనకి 2 3 5 7 4 కార్డ్స్ ఉంటాయి ఈచ్ సెట్లో. సో 4 కార్డ్స్ ఈచ్ సెట్లో ఉంటే టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ 4 4s 16. సో ప్రాబబిలిటీ విల్ బికమ్ 16/52. నెంబర్ ఆఫ్ ఫేస్ కార్డ్స్ ఇంతకుముందు చెప్పాను. ఫేస్ కార్డ్స్ 12 ఉన్నాయి. 12/50. కాయిన్స్ చూద్దాం. మనకి 3 కాయిన్స్ టాస్ చేస్తే మనకి 8 పాసిబిలిటీస్ వస్తాయి. టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ అట్లీస్ట్ గెటింగ్ ఏ 2 హెడ్స్. సో ఈ అన్నిట్లో 2 హెడ్స్ ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఇస్ 3. టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఇస్ 8. 3/8 ఇస్ అ ప్రాబిలిటీ. సింగిల్ డై త్రో చేస్తే మనకి గెటింగ్ ఆడ్ ప్రైమ్ నంబర్. ఆడ్ ప్రైమ్ నంబర్ ఏంటి? 3 5. యాక్చువల్లీ ప్రైమ్ నంబర్స్ ఆర్ 2 3 5. సో ఆడ్ ప్రైమ్ నంబర్ 3 5 కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్ is 2. Total number of possible outcomes are 6. So 2/6 which is 1/3. When when 2 dice are thrown, score of 5. So మనకి 2 dice throw చేస్తే మనకి total possibility outcome 36 వస్తాయి స్టూడెంట్స్. సో స్కోర్ ఆఫ్ 5 1 4 2 3 3 5 4 1 సమ్ 5 రావాలంటే ఇవే కన్సిడర్ చేసుకోవాలి. నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 1 2 3 4. టోటల్ పాసిబుల్ అవుట్కమ్ 36. 4/36 is 1/9. ఆల్ఫాబెట్స్ లో కాన్సోనెంట్స్ అడిగాడు. వోవెల్స్ విల్ బికమ్ 5. So total possible outcomes are 26, consonants are 21, probability will become 21/26. Find the probability of getting a sum of numbers of them is 7 when 2 dice are rolled at a time. When 2 dice are rolled at a time, total number of outcomes are 36 and number of favorable outcomes are 1, 2, 3, 4, 5, 6 because these are the options whose sum is 7. So 6/36 which is nothing but 1/6. So these are the two important questions in pair of linear equation in two variables. You can expect these problems in upcoming essay 1 and also board exam students. Find the value of k for which the pair of linear equation 2x minus ky plus 3 is equal to 0, 4x plus 6y minus 5 is equal to 0 represent parallel line. Finding k అనేది కంపల్సరీ క్వశ్చన్ స్టూడెంట్స్. సో నో సొల్యూషన్ అన్న ప్యారలల్ లైన్ అయినా ఫస్ట్ క్వశ్చన్ మనం డిస్కస్ చేసే ముందు ప్యారలల్ లైన్ కండిషన్ తెలుసుకోవాలి స్టూడెంట్స్. a1/a2 is equal to b1/b2 is not equal to c1/c2. One has to know the conditions. ఇందులో a1/a2 is equal to b1/b2 మాత్రమే తీసుకోవాలి ఎందుకంటే k వాల్యూ b1 లో ఉంది కాబట్టి. సో x కోఎఫిషియంట్ 2 is a1. సెకండ్ ఈక్వేషన్ లో x కోఎఫిషియంట్ 4 అనేది a2. సో a1/a2 కాబట్టి 2/4 is equal to b1/b2. b1 అనేది y quotient which is minus k. b2 అనేది y quotient of second equation which is 6. So a1/a2 2/4 minus k/6 ఈక్వేట్ చేయాలి because of condition. సో ఎప్పుడైనా 2 ఫ్రాక్షన్స్ ఈ విధంగా ఈక్వేట్ చేసే స్టూడెంట్స్ క్రాస్ మల్టిప్లై చేయాలి. ఈ 2ని 6తో మల్టిప్లై చేయాలి, 4ని minus kతో మల్టిప్లై చేయాలి. సో -4 into k is equal to 2 into 6. 2 6 are 12. So k is equal to 12/-4. So 4 1s are 4 3s are. So answer is k is equal to -3. This is how we need to solve the problem. Infinite many solutions అన్న coincident line అన్న condition రాయాలి ఫస్ట్. a1/a2 is equal to b1/b2 is equal to c1/c2. k వాల్యూ ఉంది ఎక్కడ c1 లో ఉంది కాబట్టి లాస్ట్ 2 ఈక్వేట్ చేయాలి స్టూడెంట్స్. సో మనం ఈక్వేట్ చేయాల్సింది ఏంటంటే b1/b2 is equal to c1/c2. b1 అంటే y quotient of first equation, b2 అంటే y quotient of second equation. So 4/12 is equal to c1/c2 which is 2/k. c1 అనేది 2, c2 అనేది k. They are constant. సో ఇంతకుముందే చెప్పినట్టు 2 రేషియోస్ ఆర్ ఈక్వేట్, క్రాస్ మల్టిప్లై చేయాలి. ఎప్పుడు క్రాస్ మల్టిప్లై చేయాలంటే k ఉన్నది ఫస్ట్ మల్టిప్లై చేయాలి స్టూడెంట్స్. 4 into k is equal to 12 into 2. 12 2s are 24.
మనకు కావాల్సింది k వాల్యూ కాబట్టి 24/4, 4 1s 4 6. సో k వాల్యూ ఈజ్ 6. ఇక్కడ వేరేగా ఇచ్చాడు యూనిక్ సొల్యూషన్ అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్. సో ఇంటర్సెక్టింగ్ లైన్స్ కండిషన్ ఏంటి? a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2. సో p ఈజ్ నాట్ ఈక్వల్ టు 2 ఈజ్ ద సొల్యూషన్ ఫర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఏంటంటే చెక్ వెదర్ ద టూ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్ ఆర్ ఇన్కన్సిస్టెంట్. కన్సిస్టెంట్ ఎప్పుడు అవుతుంది అంటే సొల్యూషన్స్ ఉన్న వాటికి కన్సిస్టెంట్, అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఆర్ కోఇన్సిడెంట్ లైన్స్ వీటికి సొల్యూషన్ ఉంటుంది. కోఇన్సిడెంట్ లైన్లో మెనీ సొల్యూషన్స్ ఉంటాయి, ఇంటర్సెక్టింగ్ లైన్స్లో ఓన్లీ వన్ సొల్యూషన్ ఉంటుంది కాబట్టి దే ఆర్ కన్సిస్టెంట్ లైన్స్. చెక్ వెదర్ దిస్ ఆర్ కన్సిస్టెంట్ ఆర్ నాట్, అంటే అది ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయినా ఉండాలి, కోఇన్సిడెంట్ లైన్స్ అయినా ఉండాలి. ఇన్కన్సిస్టెంట్ అంటే ప్యారలల్ లైన్స్ ఉంటేనే ఇన్కన్సిస్టెంట్, ఎందుకంటే దీనికి సొల్యూషన్ ఉండదు కాబట్టి. సో ఇది కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అడిగాడు కాబట్టి మనం సొల్యూషన్ ఈ విధంగా చేయాలి స్టూడెంట్స్. ఫస్ట్ a1/a2 తీసుకోండి, తర్వాత b1/b2, దెన్ c1/c2. a1/a2 అంటే 3/2, b1/b2 అంటే 2/-3. నెగిటివ్ ఉంటే క్యారీ చేయాలి, పాజిటివ్ ఉంటే అవసరం లేదు. c1/c2 ఈజ్ 8/1. సో 3/2, 2/-3, 8/1 దే ఆర్ నాట్ ఈక్వల్. a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 క్లియర్గా. సో దే ఆర్ నాట్ ఈక్వల్ కాబట్టి ఇంటర్సెక్టింగ్ లైన్స్లో ఒకటే సొల్యూషన్ ఉంటుంది కాబట్టి it is a their lines are consistent problem. ఈ రిలేషన్షిప్ ప్రాబ్లమ్ 3 పాయింట్స్ గా చేయాలి స్టూడెంట్. ఫస్ట్ స్టెప్ we have to find zeros for the quadratic polynomial. Second step we need to use sum and derive minus b by a. Third step we have to use product of zeros చేసి మనం c by a derive చేయాలి. So now we will get into the problem. So x square plus 7x plus 12. సో మనము ఈ విధంగా ఫ్యాక్టర్స్ వస్తుంది x plus 3 x plus 4. ఒకవేళ మీకు ఫ్యాక్టర్స్ ఎలా రావాలో తెలియకపోతే స్టూడెంట్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇన్ డీటెయిల్గా పెట్టాను, హ్యావ్ ఎ గ్లాన్స్. ఇప్పుడు కూడా ఇది సింపుల్గా చెప్తాను. 12 into 1 చేసి ఇక్కడ సైడ్కి రాసుకోవాలి. సో నో ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 తీసుకోవాలి. 4 3s are 12, 4 plus 3 is 7. మీరు అడగొచ్చు సార్ 6 2s are 12 తీసుకోవచ్చు కదా అంటే 6 plus 2 is 8 or 6 minus 2 is 4 which is not the middle term. ఎలా చేయాలంటే మల్టిప్లై చేస్తే 12 రావాలి, అడిషన్ అయిన సబ్ట్రాక్షన్ చేస్తే మిడిల్ టర్మ్ రావాలి. సో ఈ విధంగా ఫ్యాక్టర్స్ తీసుకొని సో ఇప్పుడు మిడిల్ టర్మ్ని 7xని 4x ప్లస్ 3xగా రాసుకొని సో థర్డ్ టర్మ్ అలాగే రాయాలి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ ఫ్యాక్టరైజేషన్. 4 టర్మ్స్ వచ్చాయి కాబట్టి ఫస్ట్ 2 సెకండ్ 2 పేరింగ్ తీసుకోవాలి. సో ఫస్ట్ 2లో x కామన్ అయితే x ప్లస్ 4, సెకండ్ 2లో 3 కామన్ కాబట్టి x ప్లస్ 4. ఈ రెండిట్లో x ప్లస్ 4 కామన్ ఉంది కాబట్టి అది బయటకు తీసేస్తే విల్ గెట్ x ప్లస్ 3. సో x ప్లస్ 4, x ప్లస్ 3 ఆర్ ద ఫ్యాక్టర్స్ ఈ విధంగా వచ్చినాయి. సో వీ హ్యావ్ టు ఫైండ్ ద జీరోస్ కాబట్టి వీ హ్యావ్ టు ఈక్వేట్ x ప్లస్ 3 విత్ 0 అండ్ x ప్లస్ 4 విత్ 0. సో ప్లస్ 3 అక్కడ పోతే -3 అవుతుంది కాబట్టి x ఈజ్ -3, ప్లస్ 4 అక్కడ సైడ్ వస్తుంది కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు -4. సో మనకి 2 జీరోస్ వచ్చినాయి. ఫస్ట్ స్టెప్ ఫైండ్ అవుట్ చేసాం స్టూడెంట్స్, అదేంటి జీరోస్ ఫైండ్ అవుట్ చేసాము. నెక్స్ట్ స్టెప్ ఏంటి సమ్. మనం వెంటనే సమ్గా తీసుకోవాలి. సమ్ అంటే దేని సమ్ అంటే మ్యాథ్స్లో అడిషన్, దేన్ని యాడ్ చేయాలి, ఈ జీరోస్ని యాడ్ చేయాలి. -3 -4 ఈజ్ -7. సో -7ని -7/1గా రాసుకోవాలి. ఇప్పుడు చూడండి -7 అంటే మైనస్ అలాగే రాసుకోవాలి సింబల్. 7 ఈజ్ వాట్ బి, సో బి 7 ప్లేస్లో బి పెట్టుకోవాలి. 1 ఈజ్ నథింగ్ బట్ ఏ, సో -b/a. మనం డిరైవ్ చేసాం సమ్ ఆఫ్ ద జీరోస్. ఇప్పుడు ప్రోడక్ట్ థర్డ్ స్టెప్ ఏంటి, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ చేయాలి. జీరోస్ ఏంటి మనకు తెలుసు, మనకి ఇంతకుముందు వచ్చినాయి. ఒకటి -3, ఇంకో 0 ఈజ్ -4. మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్, 3 4s are 12. సో 12ని 12/1గా రాసుకోవాలి. ఇక్కడ 12 అనేది ఏంటి స్టూడెంట్స్, సి, 1 అనేది ఏంటి ఏ. సో 12/1 అంటే c/a. సో వీ హ్యావ్ టు డిరైవ్ ద ఫార్ములా, డోంట్ యూజ్ ద ఫార్ములా. మ్యాథమెటిక్స్లోనే ఇది ఇంపార్టెంట్ స్టూడెంట్. So you can expect this one for essay 1 and also board exam. So x such that x is a prime number less than 10 అనేది సెట్ బిల్డర్ ఫామ్ మనం ఫస్ట్ రూస్టర్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలి. సో ప్రైమ్ నంబర్స్ లెస్ దెన్ 10 ఏంటి, 2 3 5 7. ఇక్కడ 11 రాయొద్దు ఎందుకంటే 10 కంటే తక్కువ అడిగాడు కాబట్టి దిస్ ఆర్ ద ప్రైమ్ నంబర్స్ లెస్ దెన్ 10. సో x is the factor of 6. సో 6 ఏ టేబుల్లో ఉందో ఆ టేబుల్స్ ని మనం రాయాల్సి ఉంటుంది. సో 6 is there in one table, 1 6s are 6, 2 3s are 6, 3 2s are 6, 6 1s are 6. ఏ టేబుల్లో 6 ఉన్నాయో అవన్నిటిని మనం ఫ్యాక్టర్స్ అంటాము. యూ హ్యావ్ టు రైట్ లైక్ దిస్. దెన్ వాట్ ఎవర్ దే ఆస్క్ యూ హ్యావ్ టు ఫైండ్. ఏ ఇంటర్సెక్షన్ బి కాబట్టి కామన్ ఎలిమెంట్స్, ఏలో బిలో ఉన్న కామన్ ఎలిమెంట్స్ రాసేదాన్ని ఇంటర్సెక్షన్ అంటాం అనమాట. సో
2 is common in both A and B, so 2 రాయాల్సి ఉంటుంది. 3 is also common in both A and B, 3 కూడా రాయాల్సి ఉంటుంది. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ లేదు. 7 ఉంది, లేదు, ఇక్కడ లేదు. 6 ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. కాబట్టి 2 and 3 is వాల్యూ ఫర్ A ఇంటర్సెక్షన్ B. అలాగే ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బి అంటే ఏలో బిలో ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో కలిపి రాయాల్సి ఉంటుంది. అండ్ మేక్ షూర్ దట్ ఎలిమెంట్ షుడ్ నాట్ రిపీట్. సో 1 ఇక్కడ ఉంది, 1 రాయండి, కలిపి రాయండి. 2 3 ఇక్కడ ఉంది, 2 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. 2 టైమ్స్ రాయద్దు, ఒకటేసారి రాయాల్సి ఉంటుంది. 2 3 5 6 7 ఒక ఆర్డర్లో రాస్తే మనం దాన్ని ఏ యూనియన్ బి అంటాం. ఏ మైనస్ బిని ఎలా కనుక్కోవాలో చెప్తాను. ఫస్ట్ ఏ సెట్ రాయండి మైనస్ బి సెట్. కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏ అండ్ బిలో క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ వాట్ ఎవర్ ద ఎలిమెంట్స్ ఆర్ రిమైనింగ్ ఇన్ ద ఫస్ట్ సెట్, ఫస్ట్ సెట్లో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అదే ఏ మైనస్ బి అనమాట. సో a minus b is nothing but 5 comma 7. So don't write 1 and 6. Okay, only elements remaining in the first set is nothing but a minus b after cancellation. 1 2 3 4 5 6 8. So don't write 9 and 10 because they are outside the a and b sets కాబట్టి అవి ఇంక్లూడ్ చేయొద్దు. సో నెక్స్ట్ ఏం అడిగాడు, ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఏ ఇంటర్సెక్షన్ బి అంటే కామన్ ఎలిమెంట్స్. సో ఈ ఏరియా మీరు గమనించినట్టయితే దిస్ part of the Venn diagram is common for A set and also common for B set. సో ఇది కామన్ ఏరియా కాబట్టి దీన్ని ఏ ఇంటర్సెక్షన్ బి అంటాం. సో ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 2, 4. సో ఈ 2 and 4 బిలాంగ్స్ టు ఏ యాజ్ వెల్ యాజ్ బి కాబట్టి మనము ఏ ఇంటర్సెక్షన్ బి అంటాం. సో నెక్స్ట్ ఏ మైనస్ బి. ఏ మైనస్ బి అంటే ఓన్లీ ఏ సెట్ వితౌట్ ఏ ఇంటర్సెక్షన్ బి పార్ట్. సో దిస్ పార్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏ మైనస్ బి అంటే 1 3 5. సో ఏ మైనస్ బి అంటే 1 3 5 ద ఎలిమెంట్స్ ఓన్లీ ఇన్ ఏ వితౌట్ ఏ ఇంటర్సెక్షన్ బి పార్ట్. అండ్ బి మైనస్ ఏ అంటే ద ఎలిమెంట్స్ ఓన్లీ ఇన్ బి వితౌట్ ఏ ఇంటర్సెక్షన్ బి పార్ట్. అంటే ఈ రీజన్లో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో దట్ ఈస్ నథింగ్ బట్ బి మైనస్ ఏ. సో ఆన్సర్ ఈస్ 6 8. సో సబ్సెట్స్ కావాలి అంటే మనకు ఎన్ని సబ్సెట్స్ ఉంటాయో ఫస్ట్ తెలుసుకోవాలి. సో ఇందులో ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి కాబట్టి 2 పవర్ ఆఫ్ 3 రాసుకోవాలి. సో 8 సబ్సెట్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్కి మనకి 8 సబ్సెట్స్ ఉంటాయి. ఎందుకంటే 3 ఎలిమెంట్స్ ఉంటే ఎప్పుడు 8 సబ్సెట్స్ ఉంటాయి. ఎలా తెలుసుకోవాలంటే ఒక ఫార్ములా ఉంది, 2 పవర్ ఆఫ్ n వేర్ n ఈస్ ద నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ దట్ గివెన్ సెట్. సో 2 పవర్ ఆఫ్ 3 8 కాబట్టి 8 సబ్సెట్స్ ఉంటాయి. అవి ఏంటి ఇండివిజువల్గా రాయాలి. x y z కాంబినేషన్ ఆఫ్ 2 ఎలిమెంట్స్ xy yz zx ఫుల్ ఎలిమెంట్ అన్ని ఉన్నాయి కలిసి రాయాలి xyz అండ్ ఎంటీ సెట్. దిస్ ఆర్ ద సబ్సెట్స్ ఆఫ్ సెట్ A. 6 plus root 2 we have to prove this is a irrational number. To prove it is a irrational number we have to take it as a rational number means it can be expressed as a by b and it is represented as a minus 6b by b where here a b and 6 number are integers. Therefore it is a rational number. If right hand side is a rational number, therefore root 2 should be also be rational number. But we all know that root 2 is not rational, it is a irrational. So 6 plus root 2 is a irrational number. Fifth question, if x square plus y square is equal to 25xy, then prove that 2 log x plus y is equal to 3 log 3 plus log x plus log y. To prove this, we have to take if condition. Given if condition is x square plus y square is equal to 25xy. We have to add x square to xy on either side of the equal to symbol. The reason why we have to add 2xy on either side of the equal to symbol is to make the left hand side in the form of a plus b whole square. We all know that a square plus b square plus 2ab is a plus b whole square. So x square plus y square plus 2xy can be represented as x plus y whole square is equal to 27xy. So 25xy plus 2xy gives you 27xy. So why we are not subtracting minus? Because in the question all pluses are there. So to make it in the form of x plus y whole square, we have to add plus 2xy either side of the equal to symbol. So we will take log on either side of the equal to symbol. So log x plus y whole square is equal to log 27xy. So this is in the form of a power of m. Log a power of m can be represented as m log a. So 2 log x plus y is equal to log 27 plus log x plus log y.
This is in the form of log ABC. We all know that log ABC can be represented as log A plus log B plus log C. This is the basic formula, student. So 2 log x plus y is equal to log 27 plus log x plus log y. Again, this log 27 can be expressed as 3 cube. 3 cube is nothing but 27. So 2 log x plus y is equal to log 3 cube plus log x plus log y. So 2 log x plus y, see this cube will come to the starting of the algorithm based on the formula. Log a power of m is m log a. Log 3 cube is 3 log 3 plus log x plus log y. So this is what we have to prove and we have proved it. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం ఏం చేయాలంటే జీరోస్ కనుక్కోవాలి ఆర్ రూట్స్ కనుక్కోవాలి ఎలా బై యూజింగ్ క్వాడ్రాటిక్ ఫార్ములా సో మనకు ఫస్ట్ క్వాడ్రాటిక్ ఫార్ములా ఏంటో తెలియాలి విచ్ ఈస్ నథింగ్ బట్ మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a యూ నీడ్ టు నో దిస్ ఫార్ములా స్టూడెంట్స్ ఈ ఫార్ములా రాసినందుకు మనకు హాఫ్ మార్క్ వస్తుంది ఇందులో క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అనేది a విచ్ ఇస్ 2 ఎక్స్ కోఎఫిషియంట్ అనేది b విచ్ ఇస్ -7 సి అనేది కాన్స్టెంట్ సో ఏ బి సిగా ఇలా రిప్రజెంట్ చేసుకొని మనకు ఫార్ములా తెలుసు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a ఈ ఫార్ములాలో రిప్లేస్ చేయాలి సో ద టూ రూట్స్ ఆర్ 3 అండ్ 1/2 క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే ఫైండ్ టూ కన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ సమ్ ఆఫ్ హూస్ స్క్వేర్స్ ఇస్ 365 ఇలాంటి క్వశ్చన్ అడిగే అవకాశం ఉన్నాయి స్టూడెంట్స్ కన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అండ్ ఎక్స్ ప్లస్ 1 అనాలి కన్సిక్యూటివ్ అంటే 2 అండ్ 3 ఆర్ కన్సిక్యూటివ్ వెంటనే వచ్చే నెంబర్ని మనము కన్సిక్యూటివ్ నెంబర్స్ అంటాం మనకు తెలియదు కాబట్టి ఎక్స్ నెక్స్ట్ కన్సిక్యూటివ్ నెంబర్ ఫర్ ఎక్స్ ఇస్ ఎక్స్ ప్లస్ 1 సో మనకి కన్సిక్యూటివ్ నెంబర్స్ ఎక్స్ ప్లస్ 1 అన్నాం అనుకో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 365 ఎందుకంటే సమ్ అంటే అడిషన్ ప్లస్ మ్యాథ్స్లో స్క్వేర్స్ సో టూ కన్సిక్యూటివ్ నెంబర్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అనుకోని ఈజ్ ఈక్వల్ టు 365 రాసుకోవాలి సో మనం సింప్లిఫై చేశాక మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈ విధంగా వస్తుంది స్టూడెంట్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 182 ఫ్యాక్టరైజేషన్ తర్వాత మనకి ఎక్స్ ప్లస్ 14 ఈజ్ ఈక్వల్ టు 0 x minus 13 is equal to 0 వస్తుంది సో x is minus 14 is not correct ఎందుకంటే నెగిటివ్ ఉండదు కాబట్టి సో x is equal to 13 సో the two consecutive integers are 13 and 14 find the value of k for 2x square plus kx plus 3 is equal to 0 if they have two equal roots equal roots ఉంటే 2 మనకి డిస్క్రిమినెంట్ 0 ఉంటుంది స్టూడెంట్స్ b స్క్వేర్ మైనస్ 4ac అనేది డిస్క్రిమినెంట్ డెఫినెట్గా ఈక్వల్ టు 0 ఉంటుంది ఇది వన్ ఆఫ్ ద కండిషన్ ఇన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇది మనకు తెలుసుకోవాలి సో ఇక్కడ a అనేది ఏంటి 2 b అనేది ఎక్స్ కోషెంట్ k c అనేది నంబర్ b స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ టు 0 ఫార్ములాలో రిప్లై చేయాలి abc ఫార్ములాలో రిప్లై చేశాక మనకు k స్క్వేర్ మైనస్ 24 ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది k స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 24 మైనస్ 24 అక్కడ పోతే ప్లస్ 24 k ఈజ్ ఈక్వల్ టు రూట్ 24